తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ముఖ్యంగా ఈ రోజు అంటే సోమవారం, మంగళవారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అలాగే పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా చెప్తుంది. అలాగే మబ్బు పట్టి ఉంటుంది, అంటే వాతావరణం మధ్యాహ్నం నుంచి మబ్బు పట్టి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ కూడా కాస్త డౌన్ అయినట్లయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మట్టుకు మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ కాస్త డౌన్ అయినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా మిగతా జిల్లాలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట ఎండగా ఉండి మధ్యాహ్నం 2 తర్వాత క్రమంగా వాతావరణం మబ్బు పట్టి సాయంత్రం వరకు ఈదురుగాలులు అలాగే ఉరుములు మెరుపులు పలు చోట్ల పిడుగులు పడుతూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏపీ వాతావరణ శాఖ ప్రకటించింది. మనం చూసుకున్నట్లయితే సోమ మంగళవారంలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే వర్షం కురుస్తున్న నేపథ్యంలో అయితే పలు చోట్ల మనం చూసుకుంటున్నాం, వరి ధాన్యం తడిసిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండండి. వచ్చే 4 రోజుల పాటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే రైతన్నలు జాగ్రత్తగా ఉండాలని ముందుగా టార్పులిన్లు అయితే ఉంచుకొని వర్షం కురిసే అవకాశం ఉన్న ప్రదేశంలో అయితే టార్పులిన్ కప్పుకొని ధాన్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ క్రమంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, జూన్ నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి ఋతుపవనాలు వచ్చిన తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. Subscribe to One India and never miss an update.